శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యహం. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యస్వమేధయా పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ తు. గురువుల యొక్క అనుగ్రహంతో విద్యను నేర్చుకోవాలి. నిరంతరము గురువులు ఈ లోకంలో ఉన్న పరలోకంలో ఉన్న తల్లిదండ్రులు మొదటి గురువులు, తర్వాత ఉపనయనం చేసిన వారు, తర్వాత వేదం స్మార్తము ఇటువంటివి ఎవరైతే మనకు గురువులు చెబుతారో అవన్నీ కూడా వారందరినీ స్మరిస్తూ ఉండాలి. 100లో ఒక 25%, 25% గురువులు చెబుతారు. మిగిలిన 75 భాగాలు ఆ యొక్క శాతం ఎవరు చెబుతారు అంటే శిష్యుడు గురువుల యొక్క అనుగ్రహంతో గురువులు చెప్పినటువంటి 25%, అదేవిధంగా పుస్తకాలు చదువుతూ విద్యను నేర్చుకోవటము, మూడవది తన తోటి స్నేహితులతో చర్చ చేస్తూ చక్కగా విద్యని సముపార్జన చేయాలి, అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకోవాలి. ఇంకా 4వ భాగం కాలం అంటే ఎక్స్పీరియన్స్ అంటారు కదండి, ఆ విధంగా అనుభవంతో వస్తుంది.